నమస్తే అండి. ఏపీలో ఇప్పుడు జరుగుతున్న ముఖ్యమైన రాజకీయంగా జరుగుతున్న వాలంటీర్ వ్యవస్థపై పాలిటిక్స్ గురించి మనం మాట్లాడుకుందాం. ఎన్నికలకు ముందు వైఎస్ఆర్సీపీ పార్టీ, కూటమి తరపున టీడీపీ, కూటమిలో వారు అందరూ వాలంటీర్ వ్యవస్థను సపోర్ట్ చేస్తామని చెప్పి వారి వారి హామీలు ఇచ్చారు. ఏమనంటే వైఎస్ఆర్సీపీ నెగ్గిన వెంటనే ఫస్ట్ సంతకం వాలంటీర్ వ్యవస్థ రెన్యువల్ మీద పెడతాను అని చెప్పి జగన్ గారు చెప్పారు. ఎందుకంటే మే 31కి వాలంటీర్ వ్యవస్థ ప్రస్తుతం ఉన్న కాంట్రాక్ట్ ఎండ్ అయిపోయింది. అది కొత్తగా వచ్చే ఏ గవర్నమెంట్ అయితే వారు రెన్యువల్ చేయాలి. సో మా గవర్నమెంట్ వస్తే మేము చేస్తామని చెప్పి ఆయన అన్నారు. కానీ గవర్నమెంట్ రాలేదు కాబట్టి ఆయన సంగతి మనం పక్కన పెడదాం. టీడీపీ కూటమి ఇప్పుడు హామీ ఇచ్చినట్టుగా రెన్యువల్ చేసి ఒక 10,000 జీతానికి పెంచుతాం 5,000 నుంచి అని చెప్పి హామీ ఇచ్చారు. కానీ వాళ్ళు ఇచ్చిన హామీకి విరుద్ధంగా అసలు వ్యవస్థనే వాళ్ళు తీసుకోకుండా చేశారు. ఏంటి అంటే టీడీపీకి సంబంధించిన ఒక లాయర్ గారు, ఎవరేసారు నాకు ఆయన పేరు తెలీదు, కానీ ఆయన హైకోర్టులో ఒక కేసు వేశారు. ఏమని, ఈ ఎలక్షన్స్ జరిగిన తర్వాత ఈ వాలంటీర్ వ్యవస్థ అనేది కరెక్ట్ కాదు, ఇది ఇల్లీగల్. ఎందుకని అంటే ఒక క్రమబద్ధీకరణగా రూల్స్ లేకుండా, ఎలా అంటే క్యాస్ట్ బేస్డ్ రిజర్వేషన్స్ లేవు, మహిళలకు రిజర్వేషన్ లేదు, వాళ్ళకి నచ్చినట్టుగా గవర్నమెంట్లో ఉన్న వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళ కార్యకర్తలనే వేసుకుని చేశారని చెప్పి ఆయనకున్న అబ్జెక్షన్స్ అన్నీ హైకోర్టులో వాలంటీర్ వ్యవస్థ వద్దు అన్నట్టు ఆయన కేసు వేశారు. కేసు ప్రొసీడింగ్స్ అయిన తర్వాత ఏపీ కొత్త గవర్నమెంట్ని హైకోర్టు వారు అడిగారు, మీకు ఈ వ్యవస్థ మీద డిపెండెన్సీ ఉందా, ఈ వ్యవస్థ కావాలా, మీరు ఏమన్నా డిఫెండ్ చేసుకుంటారా రెన్యువల్ చేయడానికి అన్నట్టు అడిగితే ఏపీ గవర్నమెంట్ అంటే టీడీపీ కూటమి, మాకు అసలు ఈ వ్యవస్థ మీద డిపెండెన్సీ లేదు, వాళ్ళు ముందు చేసిన కార్యక్రమాలన్నీ మేము సచివాలయ సిబ్బందితో వేరే ఇతర వ్యవస్థలతో చేయగలం అని చెప్పి అబ్జెక్షన్ లేదు అని చెప్పారు. అది వాలంటీర్స్, కామన్ ప్రజలు అందరూ గుర్తించాలి. ఎందుకంటే వాలంటీర్ వ్యవస్థను ఉంచుతామని చెప్పిన గవర్నమెంటే వితిన్ డేస్ మాకు అసలు అక్కర్లేదు అని చెప్పి కోర్టుకి చెప్పింది. ఇది కంప్లీట్గా వాళ్ళు ఇచ్చిన హామీని వాళ్ళే వదిలేశారు. అది అర్థం చేసుకోవాలి ప్రజలు. ఇప్పుడు 1వ తారీఖున పెన్షన్లు ఇవన్నీ సచివాలయ వ్యవస్థతో ఇప్పించారు. ఓకే, అది ఎందుకు అంటే హైకోర్టుకి వాళ్ళు ఎలాగైతే మాకు ఈ వ్యవస్థ వద్దన్నారో అదేవిధంగా మేము సర్వే అవ్వగలం అని చూపించడానికి వాళ్ళని ఇన్వాల్వ్ చేయకుండా సచివాలయ సిబ్బంది, టీడీపీ కార్యకర్తలు, కొన్ని చోట్ల జనసేన కార్యకర్తలు కూడా తిరిగి మరీ ఈ పెన్షన్లు పౌరుషంగా ఇచ్చి సక్సెస్ఫుల్గా ఇచ్చారు వాలంటీర్స్ లేకుండా. సో దీన్ని బట్టి వాలంటీర్స్ ఒకటి అర్థం చేసుకోవాల్సింది, రానున్న రోజుల్లో కూడా ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ ఈ వ్యవస్థను రెన్యువల్ చెయ్యరు. ఒకవేళ చేసినా ఇప్పుడు ఉన్న ఉద్యోగులు మాత్రం అందుకు అర్హులు కారు. ఒకవేళ వస్తే ఇవన్నీ ఎలా అంటే ఊహాగానాల్లో ఉన్నాయి. వచ్చారు ఒకవేళ ఏదైనా అనౌన్స్మెంట్ వచ్చినా వాళ్ళు సెపరేట్గా మండల్ లెవెల్లో ఒక నోటిఫికేషన్ ఇచ్చి, స్టేట్ లెవెల్లో, మండల్ లెవెల్లో పోస్టింగ్ ఉంటుంది, వాలంటీర్స్ మండల్ లెవెల్లో వర్క్ చేయాలి సచివాలయాల్లో అంటారు. కొంతమంది సర్పంచులకి రిపోర్టింగ్ టైప్లో వర్క్ ఉంటుంది అని చెప్పి చాలా ఊహాగానాలు వస్తున్నాయి. అవన్నీ నోటిఫికేషన్లు వస్తాయని ఎవరొకళ్ళు అనౌన్స్ చేస్తే తప్ప మనం చెప్పలేము. ఎందుకంటే మినిస్టర్స్ లెవెల్లో ఎవరికి వాళ్ళు మనకి హింట్స్ ఇస్తున్నారు, ఈ వ్యవస్థ మీద అసలు ఆధారం పడాల్సిన అవసరమే లేదన్నట్టు. సో ఇటు పక్కన మళ్ళీ నోటిఫికేషన్ వస్తుంది, ఇలాగా తీసుకుంటారు, డిగ్రీ ఉండాలి, ఇవన్నీ ఊహాగానాలే అనిపిస్తుంది నాకు. ఒకటి, ఈ వాలంటీర్స్ కింద చేసిన వాళ్ళు ఇప్పటికైనా కళ్ళు తెరుచుకుని వేరే ఆప్షన్స్ ఏమున్నాయని కూడా ప్రయత్నించడం చాలా మంచిది. ఎందుకంటే గవర్నమెంట్ ఈ వ్యవస్థను రెన్యువల్ చేసే ఉద్దేశంలో లేదు అనేది నా అభిప్రాయం. థ్యాంక్ యూ.